హాస్పిటల్స్కు వచ్చే ఒంటరి మహిళా రోగులను లక్ష్యంగా చేసుకుని గొలుసు చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగను మట్టెవాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలు వెల్లడిస్తూ కరీంనగర్ జిల్లా ముల్కనూరు చెందిన తురసటి శారద సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చికిత్స కోసం ఒంటరిగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఒంటరి రోగులతో పరిచయం పెంచుకొని వారితో చనువుగా ఉంటూ సదరు మహిళా రోగులను నిందితురాలని నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకువెళ్లి అక్కడ మహిళా రోగులను అదును చూసుకొని బెదిరింపులు పాల్పడడంతో పాటు కొట్టి మరీ వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడేది. ఇదే తరహాలో నిందితురాలు గత నెల 28వ తేదీన చికిత్స కోసం ఎంజెంకు వచ్చిన మహిళా రోగి వద్ద బంగారు గొలుసులను చోరీ చేసింది. నిందితురాలు మరోమారు చోరీ చేసేందుకు ఎంజెంకు వచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ విఠల్ తన సిబ్బందితో వెళ్లి నిందితురాలిని అదుపులోకి విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో పాటు గతంలో ఎల్కతుర్తి, హుజరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు ఆమెచ్చిన సమాచారంతో చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకొని మహిళా దొంగను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనలో నిందితురాలిని పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనపర్చిన మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఎస్ఐ విఠల్, కానిస్టేబుళ్లు ఆలీ, హరికాంత్, రాజేందర్, మహిళా కానిస్టేబుల్ రమ్యలను వరంగల్ ఏసీపీ అభినందించారు.